ప్రైజ్ లార్డ్ జీసస్. మీ అందరికి వందనాలు. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజుల్లో ఎక్లీషియాలజీ నేర్చుకుంటున్నాము. ఎక్లీషియాలజీలో మరి ముఖ్యంగా మనము నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే ఎల్డర్స్ అపాయింట్మెంట్ ఎలా జరగాలి అన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం చూసినప్పుడు ఎల్డర్స్ అపాయింట్మెంట్కి సంబంధించిన వివిధ వాక్య భాగాల్ని పరిశీలన చేసి 5 ఫోల్డ్ స్టెప్ని మనం చూడటం జరిగింది. అయినప్పటికీ కూడా మరి మనం ప్రాక్టికల్గా ఆ స్టెప్స్ని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి సందేహం ఖచ్చితంగా కొంతమందికి ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనము ప్రయత్నం చేస్తున్నాం. ప్రాక్టికల్ వే ఆఫ్ సెలెక్టింగ్ అండ్ అపాయింటింగ్ ఎల్డర్స్ మనందరం నేర్చుకున్నాము. చర్చ్ గవర్నమెంట్లో చర్చ్ స్ట్రక్చర్ ఏంటంటే సకల పరిశుద్ధులు, పరిచారకులు, ఎల్డర్స్, పెద్దలు, అధ్యక్షులు. అయితే సంఘాన్ని పరిపాలించాల్సింది, సంఘాన్ని నడిపించాల్సింది, సంఘానికి కాపరిగా ఉండి చూసుకోవాల్సింది ఎవరై అంటే ఎల్డర్స్, పెద్దలే అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఆ ఎల్డర్స్ని ఎట్లా మనం గుర్తించాలి, ఆ ఎల్డర్స్ని మనం ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఆ ఎల్డర్స్ని మనం ఎట్లా చర్చ్లో అపాయింట్ చేయాలి అన్న విషయాల గురించి ప్రాక్టికల్గా మనము ఎలా ఈ యొక్క ప్రాసెస్ని జరిగించాలన్న దాని గురించి మీతో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. When we are living at a time when the supernatural work of the Holy Spirit is not available as it was in the time of the apostles. The apostles probably knew who were qualified to be appointed as elders, as they had special insight of the Holy Spirit, and as the Holy Spirit would reveal it to them. చూడండి, అపోస్తల కాలంలో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు సుస్పష్టంగా వారు కళ్ళారా చూడగలిగారు. ఆ రోజుల్లో అపోస్తలులు ఒక సంఘానికి సంఘ పెద్దల్ని నియమించడం విషయంలో పెద్ద కష్టం ఉండేది కాదు. వాళ్ళని చూడంగానే పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు క్వాలిఫైడా కాదని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. కానీ ఈ రోజుల్లో మరి ఏ విధంగా మనము చేయగలం అంటే, ఆనాడు అపోస్తలులు చేసినటువంటి పరిచర్యకు, వారి ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాలకు, ఈనాడు మనం చేసేటువంటి కార్యాలకు వ్యత్యాసం ఉన్నది. ఓకే, అపోస్తలులకి ఆ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ప్రత్యేకమైనటువంటి సూచక వరాలు చేసేటువంటి సామర్థ్యాలు ఆనాడు ఉండేవి. మరి ఈనాడు మనకు అలాంటి ప్రత్యేక విశేష అధికారాలు మనకు లేవు. కాబట్టి మనము ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని ఏ విధంగా మరి ఎల్డర్స్ని గుర్తించగలము, ఏ విధంగా వాళ్ళని అపాయింట్ చేయాలి, దానికి ప్రాక్టికల్గా ఏం చేయాలి అన్న దాని గురించి మనము ఆలోచన చేద్దాం. చూడండి, but today we need to seek the help of the Holy Spirit to provide us wisdom and practical understanding in determining who are qualified for the office and ministry of elders. ఈ రోజుల్లో మనకి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం, ఆయన దగ్గర నుంచి విజ్డమ్ అవసరం, ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అవసరం. ఎవరు క్వాలిఫైడ్ అనేది మనం నిర్ణయించి వారిని అపాయింట్ చేసుకునే విషయంలో మనకి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మ సహాయము మనకి అవసరం. The following practical steps are adopted by Brother K. Abraham Thomas and churches that he is associated with to decide whom the Holy Spirit has raised up for the ministry of elders. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్టెప్స్ మన బైబిల్లో ఎక్లీషియాలజీ ప్రకారము
ఏ విధంగా అయితే సంఘ పెద్దల్ని కనుగొనాలి, సంఘ పెద్దల్ని ఏర్పాటు చేసుకోవాలి, సంఘ పెద్దల్ని నియమించాలని బైబిల్ ఆధారిత విషయాల మీద ఆధారపడి సంఘాలని నడిపిస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మిషనరీ అయినటువంటి అబ్రహాం థోమస్ గారు ఆయన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రాక్టికల్గా ఎలా ఎల్డర్స్ని సెలెక్ట్ చేయాలి అని కొన్ని విషయాల్ని మనకి సజెస్ట్ చేశారు. అంత మాత్రం కాదు, ఈ విధానాన్ని వారు స్థాపించినటువంటి సంఘాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. సో అవి ఈ రోజున మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెంబర్ 1, we will ask the church to recommend the names of men who are involved in de facto ministry of an elder. There will be some people who voluntarily are involved in different pastoral ministries, teaching, preaching, counseling, comforting, visiting people, showing hospitality, etc. Those people cannot go unnoticed. People go to them with their problems, appreciate their involvement in the activities of the church, and hold them in high esteem. They will desire for those men to be appointed as elders. Even people in the church may be praying for them that they be appointed as elders. When a large percentage of people recommend the same individuals who have been functioning as de facto elders, we know that the Holy Spirit must be raising those men as elders. అంటే ఇక్కడ అబ్రహాం థోమస్ గారు సూచించేటువంటి ఒక విషయం ఏంటంటే, మనము చర్చ్ని అడుగుతాం అన్నమాట. చర్చ్కి ఎల్డర్స్ని నియమించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చర్చిని మనము అడుగుతాం, ఓ సంఘమా, మీలో ఎవరైనా సరే ఎల్డర్గా ఉండటానికి, ఎల్డర్గా పరిచర్య చేయడానికి యోగ్యులుగా ఎవరైనా ఉన్నారా? మీరెవరి పేరైనా సజెస్ట్ చేస్తారా? మీరెవరైనా రికమెండ్ చేస్తారా అని మనము చర్చ్ని అడుగుతాం. అప్పుడు చర్చిలో ఉన్నవారు ఖచ్చితంగా వారు ఎల్డర్స్గా ఉండకపోయినా కొద్దిమంది ఎల్డర్స్ చేసే పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి టీచింగు, తర్వాత ప్రీచింగు, తర్వాత చర్చ్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిలింగ్, తర్వాత కంఫర్టింగు, తర్వాత సంఘంలో ఉన్న బిలీవర్స్ని విజిట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇంటికి వచ్చిన వారికి మంచిది అతిథి సత్కార్యం చేస్తూ ఉంటారు. ఇలాగా ఎవరైతే సంఘంలో ఇలాంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎల్డర్స్ కాదు, కానీ ఎల్డర్స్ చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్న వ్యక్తులు వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళని నోటీస్ చేస్తారు. ఇలాంటి వారు ఖచ్చితంగా సంఘం దృష్టికి వస్తారు. కాబట్టి అలాంటి వారిని సంఘం ఏం చేస్తుందంటే గౌరవిస్తుంది. వీళ్ళైతే బాగుంటుందండి, ఆ బ్రదర్ అయితే కొంచెం చర్చిలో వాక్యం బాగా చెప్తాడు, ఎవరికైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆయన వెళ్ళి మాట్లాడతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేస్తాడు, అందరినీ మంచిగా మర్యాదగా పలకరిస్తాడు, చర్చిలో ఏదో ప్రాబ్లం వచ్చినా తను సాల్వ్ చేయడానికి ముందుంటాడు అని కొంతమంది గురించి అలాగా చెప్తారు కదా. అలాంటి వాళ్ళని చర్చ్ ఏం చేస్తుంది? రికమెండ్ చేస్తుంది. వీళ్ళు ఎల్డర్స్గా ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఎల్డర్స్ కాదు కానీ ఎల్డర్స్ చేసే పనులన్నీ కూడా వీళ్ళు చక్కగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎల్డర్స్గా ఉంటే బాగుంటుంది అని చర్చ్ ఏం చేస్తుంది? సిఫార్స్, రికమెండ్ చేస్తుంది. కొన్నిసార్లు అంటారు, బ్రదర్ వీళ్ళు నిజంగా ఎల్డర్స్ ఉంటే క్వాలిటీస్ వీళ్ళకి ఉన్నాయి, వీళ్ళైతే సంఘానికి పెద్దలుగా ఉంటే బాగుంటుందేమో అని మేము ప్రేయర్ చేస్తున్నామని కూడా కొంతమంది చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో అట్లా ఎక్కువ శాతం ఏ వ్యక్తి గురించి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారో తప్పకుండా అలాంటి వ్యక్తిని మనము కన్సిడర్ చేయొచ్చు. బహుశా ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్డర్గా లేవనెత్తుతున్నాడేమో, ప్రిపేర్ చేస్తున్నాడేమో అన్నది మనము గ్రహించవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక సంఘానికి ఎల్డర్స్ని నియమించాలి అన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని అడగడం, మీకు ఎవరైతే ఎల్డర్స్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఎల్డర్స్ కాకపోయినా ఎల్డర్స్ చేసేటువంటి పనులు చేసేవారు ఎవరైనా మీ దృష్టికి వచ్చారా, పోనీ మీరు ఎవరి కోసం అయినా ప్రేయర్ చేస్తున్నారా అని మనము చర్చ్ని అడగడం ద్వారా మనకి
పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడినటువంటి ఎల్డర్స్ని కనుగొనటానికి అది ఎంతగానో సహాయపడుతుంది. అది ఫస్ట్ విషయం. మరి వాళ్ళు రికమెండ్ చేసినంత మాత్రాన మనము ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేసేస్తామా? కాదు. అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. నెక్స్ట్ స్లైడ్‌లో మనము తర్వాత ఏం చేయాలో చూద్దాం. సెకండ్ దాంట్లో మనం చూసినట్లయితే we will go to those men recommended by the church to verify whether they feel the calling of the Lord for the office and work of elders. మనం ఏం చేస్తామంటే కొంతమంది పేర్లు సజెస్ట్ చేసి, సపోజ్ ఒక ముగ్గురు పేర్లు, ఒక సంఘంలో ఒక ముగ్గురు పేర్లు వీలైతే ఎల్డర్స్గా బాగుంటుంది అని సంఘము రికమెండ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళతో మనం అడుగుతాం అన్నమాట, ఏమండి మీరు ఎల్డర్గా వర్క్ చేయడానికి కోరిక ఉన్నదా? ఎల్డర్గా పనిచేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? వాళ్ళకి ఆ పిలుపు ఉందా లేదా అని మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ టు బి అవాయిడెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనం వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయడం కాకుండా, but casual conversation concerning the need of elders for the church and that their own involvement in various activities of the church, that the confidence of the people in them extra మనము మాట్లాడాలన్నమాట. ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మీరు ఎల్డర్గా ఉంటే బాగుంటుంది అని అట్లా కాకుండా మనం ఎట్లా మొదలు పెట్టాలంటే ఈ మనకి రికమెండ్ చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఎవరి గురించి అయితే రికమెండ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి మన చర్చిలో ఎల్డర్స్ నీడ్ ఉందని మీరు గుర్తించారా? సంఘంలో మీరు చేసిన పరిచర్యలు చాలా బాగున్నాయని సంఘం మెచ్చుకుంటా ఉంది. మీరు చేసిన పరిచర్యలను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? మీకేమైనా పరిచర్య గురించిన ఆలోచన ఉందా? ఎల్డర్గా ఉండాలని మీరు ఆశపడుతున్నారా? మీ యొక్క పిలుపు ఏంటి? మీ యొక్క ఆలోచన ఏంటి? మీరు దీని గురించి ఆలోచించారా అని మనము క్యాజువల్గా వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే డిస్కషన్ చేయడం మంచిది. ఈవెన్చువల్లీ ద మ్యాటర్ విల్ బి బ్రాట్ బిఫోర్ దెమ్ హౌ దే ఫీల్ అబౌట్ ద ఆఫీస్ అండ్ వర్క్ ఆఫ్ అన్ ఎల్డర్. తర్వాత మనం ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చి వాళ్ళు ఆలోచించడానికి మనం వాళ్ళకి అవకాశం ఇస్తాం. వీల్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ అప్రిసియేషన్ ఫర్ దేర్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. చర్చ్లో ఆల్రెడీ వాళ్ళు ఎల్డర్స్ కాకపోయినప్పటికీ కూడా ఎల్డర్ ఏదైతే చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, టీచింగ్ అని, ప్రీచింగ్ అని, కౌన్సిలింగ్ అని, విజిటింగ్ అని, హాస్పిటాలిటీ అని, ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళని విజిట్ చేయడం అని, ఇట్లాంటి ఎల్డర్స్ చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది మనం చేయాలి. అలాగే ఇలాంటి మీరు పరిచర్యకు వస్తే బాగుంటుంది అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా మనం చేయదగినటువంటి ఒక మంచి విషయం. సో ఈ రకంగా వాళ్ళతో మనం మాట్లాడడం ద్వారా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళకి ఈ యొక్క ఎల్డర్ పరిచర్య పట్ల ఆసక్తి ఉందా లేదా, వాళ్ళకి వాళ్ళు రావడానికి ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారా లేదా అన్న విషయాలు మనము ఒక అంచనా వేసుకుంటాం, ఒక ఐడియా వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనం చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే థర్డ్ స్టెప్లో ఏ డీటెయిల్డ్ టీచింగ్ ఆన్ ద క్వాలిఫికేషన్ as listed in 1 Timothy and Titus will be provided to the whole church. మనం ఏం చేస్తామంటే చర్చ్ అంతటికీ కూడా ఎల్డర్స్ యొక్క అర్హతల గురించి నేర్పిస్తాం. ఎక్కడ 1 తిమోతి 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎల్డర్కు ఉండాల్సిన అర్హతల లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ గురించి చర్చ్ అంతటికి కూడా నేర్పించాలి. అంటే ఎల్డర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండటానికి యోగ్యులు, ఎల్డర్స్ చేయాల్సిన పనులు ఏంటి, ఎల్డర్స్ ఉన్న అర్హతలు ఏంటి చర్చ్ అంతకి తెలియాలి. కాబట్టి చర్చ్ అంతటికి కూడా మనము టీచింగ్ ఇవ్వాలి. ఎల్డర్స్ అంటే ఎవరు, వాళ్ళ పని ఏంటి, వారి పరిచర్య ఏంటి అనేది డీటెయిల్గా, వాళ్ళ అర్హతలు ఏంటి అనేది చర్చ్ అంతటికి కూడా మనం నేర్పించాలి. ఈవెన్ దో ద చర్చ్ మే హ్యావ్ హ్యాడ్ గుడ్ టీచింగ్ ఆన్ ఇట్ ఆల్రెడీ. ఒకవేళ చర్చికి
దాని గురించి మంచి అవగాహన ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఆ యొక్క సందర్భంలో ఆ ఎల్డర్స్ గురించి ఆలోచించి ఏర్పాటు చేయాలన్న సందర్భంలో మరొకసారి బోధించడం అనేది చాలా అవసరం. ద చర్చ్ విల్ దెన్ బి గివెన్ ఆపర్చునిటీ టు ఇవాల్యుయేట్ ఇన్ కాన్ఫిడెన్షియల్ రైటింగ్ హౌ ద మెన్ దే హ్యావ్ రికమెండెడ్ ఫర్ ఎల్డర్షిప్ క్వాలిఫై ఆన్ ఈచ్ ఐటమ్. మన ఇప్పుడు చర్చ్లో అందరికీ ఎల్డర్స్ ఎవరు, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి బోధిస్తాం కాబట్టి అప్పుడు వాళ్ళని అడుగుతాం అన్నమాట, మీరు పలానా పలానా పేర్లు రికమెండ్ చేశారు కదా, వాళ్ళు ఈ అర్హతలు వాళ్ళకు ఉన్నాయా లేవా మీరు ఒకసారి చెక్ చేయండి, ఇవాల్యుయేట్ చేయండి. ఆయనకి సంబంధించిన ఎల్డర్ సంబంధించిన 1 తిమోతి 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ లిస్ట్ ఉంది చూసారా? ఈ లిస్ట్ని బట్టి మీరు ఎవరి పేర్లు అయితే రికమెండ్ చేశారో వాళ్ళు ఈ యొక్క అర్హతలు వాళ్ళకు ఉన్నాయా లేవా చెక్ చేయండి అని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నమాట. వీలైతే మీరు ఒక పేపర్ మీద రాసి మాకు ఇవ్వచ్చు అని కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చు. Purely objective evaluation is not possible on many areas of the qualification. Some areas will be evaluated subjectively while others objectively, but mostly an objectively subjective evaluation will be what the people will be providing. Some qualities are positive while others are negative. That is, some qualities must be there while the others must not be there. సో ఇందులో ఆ లిస్ట్లో మనం గమనించి చూసినట్లయితే కొన్ని ఖచ్చితమైన క్వాలిటీస్ వాళ్ళు కలిగి ఉండాలి, కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ వీళ్ళు కలిగి ఉండకూడదు. కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాజిటివ్ క్వాలిటీస్ వీళ్ళు కలిగి ఉండాలి, నెగిటివ్ క్వాలిటీస్ వీళ్ళు కలిగి ఉండకూడదు. అవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి ఇవాల్యుయేషన్ ఇవ్వాలి. తర్వాత ఇంకా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ద నెగిటివ్స్ కెనాట్ బి అలౌడ్. నెగిటివ్ గుణాలు ఉన్న వ్యక్తిని మనము ఖచ్చితంగా అలౌ చేయకూడదు. ఎందుకంటే పాజిటివ్ థింగ్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు, కానీ నెగిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళని మనం పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళని ఎల్డర్స్గా అపాయింట్ చేస్తే ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వాళ్ళు దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఉదాహరణకి టీచింగ్ గిఫ్ట్ ఉందనుకోండి, ఆయనకి దాన్ని ఎల్డర్గా చేస్తే ఇంకొంచెం బాధ్యతగా తీసుకుని ఇంకెక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే మనిషికి తగాదాలు పెట్టుకునేటువంటి అలవాటు, గొడవలు పెట్టుకునేటువంటి అలవాటు, ప్రతి చిన్నదానికి ఇష్యూ చేసేటువంటి స్వభావం ఉందనుకోండి, లేకపోతే ధనం పట్ల దురాశ ఉందనుకోండి, అలాంటి వ్యక్తిని ఎల్డర్గా చేస్తే ఏమవుతుంది, ఆయన ఇంకా వర్స్ట్గా బిహేవ్ చేసేటువంటి ప్రమాదం. అందుకనే ఎస్పెషల్లీ నెగిటివ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా మనము వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెగిటివ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఈ వ్యక్తి ఇలాంటి నెగిటివ్స్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇట్లాంటి దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఎల్డర్గా చేస్తే ఏమవుతుంది అన్నది కూడా ఖచ్చితంగా రికమెండ్ చేసిన వాళ్ళు ఆలోచించాలి, అపాయింట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాలి. పాజిటివ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, బట్ నెగిటివ్స్ సంగతి ఏంటి, అవి ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళే ప్రమాదము ఉంటుంది. నెక్స్ట్ 4th one. Next one. If the evaluation of the people are favorable for the recommended candidates, we are fairly sure that the Holy Spirit is raising them up for the eldership. Their own desire and willingness for the job, the conviction of the church that they are already doing the work, and the confidence of the church they meet the qualifications for elders are clear indications that the Holy Spirit has raised them up for the job. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే, మనం అక్కడ రికమెండ్ చేసినటువంటి ఆ యొక్క క్యాండిడేట్స్ గురించి ఇవాల్యుయేషన్ చేయమని మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసి అప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్గా వాళ్ళని రిఫర్ చేసినట్లయితే ఏంటండి, ఆ క్యాండిడేట్స్ ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళకి డిజైర్ ఉంది, వాళ్ళు కూడా ఎల్డర్ కావాలని ఆశపడుతున్నారు, వాళ్ళు కూడా ఎల్డర్గా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు అంటే చాలా సంతోషం. తర్వాత చర్చ్ కూడా వాళ్ళ విషయమై చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నది, అది చాలా పాజిటివ్ విషయం. తర్వాత ఆ వ్యక్తులకి ఎల్డర్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏం ఇండికేషన్ అంటే ఆ వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు
లేవనెత్తుతున్నాడు ఎల్డర్గా ఉండటానికి అన్నదానికి ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్. సో వీటిని బట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఎల్డర్స్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్, వన్ ఫైనల్ ఇవాల్యుయేషన్ టు మేక్ ఈజ్ దట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ద కన్సర్న్డ్ పర్సన్. అయితే ఇంకొక ఇవాల్యుయేషన్ కూడా చేయాలి. ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. హౌ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఫీల్ అబౌట్ హిస్ ఎంటరింగ్ ఇన్ టు డి జ్యూరీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్ ఎల్డర్. అప్పుడు ఈయనకైతే కోరిక ఉంది, ఈయనకైతే ఎల్డర్గా పనిచేయడానికి ఇష్టం ఉంది, అంత బాగానే ఉంది. కానీ ఆయన మ్యారీడ్ పర్సన్ అయినప్పుడు ఆయన వైఫ్ యొక్క కన్సర్న్ కూడా మనం తీసుకోవాలి. ఆయనకి పిల్లల యొక్క అభిప్రాయం కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం లేకుండా, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఈయన ఎల్డర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేడు. కాబట్టి కుటుంబ సహకారం కూడా ఆ వ్యక్తికి చాలా అవసరం. సో ఆయన భార్యని మనం కన్సల్ట్ చేసి, అమ్మ మీరేమనుకుంటున్నారు, మీ హస్బెండ్ ఎల్డర్గా ఉండాలని ఆశపడుతున్నారు, సంఘం కూడా ఉండడానికి ఇష్టపడుతూ ఉంది, మరి మీ అభిప్రాయం ఏంటి, మీ ఆలోచన ఏంటి అన్నది ఆమెను కనుక్కోవడం మనకు చాలా చాలా అవసరం. పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకోవడం చాలా అవసరము. సమ్ మెన్ మే ఆల్రెడీ బీ టూ బిజీ టు ప్రొవైడ్ ఇనఫ్ టైం ఫర్ ద ఫ్యామిలీ. కొంతమంది ఆల్రెడీ పరిచయలో చాలా బిజీగా ఉండి కుటుంబానికి తగినంత సమయం అందించకపోవచ్చు. అస్యూమింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఎల్డర్ మే క్రియేట్ మచ్ ఫ్యామిలీ టెన్షన్ ఫర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అలాంటి వ్యక్తి కనుక అంటే సంఘంలో బిజీగా ఉంటాడు, లేకపోతే బయట కూడా ఆయనకి జాబ్ విషయమో ఇంకేదైనా విషయమో చాలా బిజీగా ఉన్న పర్సన్ అయినట్లయితే, ఇక ఎల్డర్గా మనం ఆయన చేసినట్లయితే ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వైఫ్ టెన్షన్ పడుతూ ఉండొచ్చు, అమ్మో మా ఆయన గారు నాకు అందుబాటులో ఉండడేమో, పిల్లలు నాకు అందుబాటులో ఉండరేమో అనేటువంటి టెన్షన్ కుటుంబంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య యొక్క సమ్మతి, కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి కూడా ఉండినట్లయితే అది చాలా చాలా బాగుంటుంది. హవెవర్, రీషఫ్లింగ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రీఅరేంజింగ్ ప్రయారిటీస్ మే సాల్వ్ ద ప్రాబ్లం. సో ఒకవేళ కుటుంబ సభ్యులు భయపడుతున్నారేమో, అంటే మా హస్బెండ్ లేదా మా డాడీ ఎల్డర్ అయితే మాకు కుటుంబంకి తక్కువ టైం ఇస్తాడు అని, లేకపోతే మాకు అందుబాటులో ఉండడేమో అని భయపడుతున్నట్లయితే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఆ వ్యక్తి తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, ప్రయారిటీస్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నట్లయితే ఈ సమస్యని పరిష్కారం అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అని ఆలోచించుకుని, ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి నేను ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వాలి అని ఒక ప్లాన్ ప్రకారం ఆయన ప్లాన్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేయగలిగినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సో ఆ రకంగా మనము మనం వాళ్ళ కుటుంబానికి అట్లా సహకరించి ఆయన్ని మనం ప్రోత్సహించవచ్చు. నెక్స్ట్, once it is confirmed that the certain people are ready for appointment as elders, ఓకే, ఈ ప్రాసెస్ అంతటి ద్వారా మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరో మనకు అర్థమైపోయి వీళ్ళని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్డర్గా ఉండడానికి కోరుకుంటున్నాడు, లేవనెత్తుతున్నాడు అనే కన్ఫర్మేషన్ మనకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తామంటే, వాళ్ళు ఎల్డర్గా ఉండడానికి రెడీ అయ్యారు, ఇది కన్ఫర్మ్ అయింది, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు లేవనెత్తుతున్నాడు అన్న విషయం క్లియర్ అయిన తర్వాత, ఏ టైమ్ మే బి డిసైడెడ్ వెన్ ద అఫీషియల్ అపాయింట్మెంట్ విల్ బి డన్. వాళ్ళని అఫీషియల్గా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఎల్డర్స్గా నియమించడానికి, అపాయింట్మెంట్ చేయడానికి మనము ఒక టైంని డిసైడ్ చేయాలి. ఇట్ ఈస్ గుడ్ టు సెట్ అపార్ట్ ఏ డే ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఫర్ ద డెసిగ్నేటెడ్ ఎల్డర్స్ బై ది హోల్ చర్చ్. సంఘం అంతటిని కూడా మనము ప్రకటించాల్సిన విషయం ఏంటంటే, పలానా వ్యక్తుల్ని మీ యొక్క సంఘానికి ఎల్డర్స్గా మనము అనుకుంటున్నాము, కాబట్టి మనం వీరి నిమిత్తమై ఒక ఫాస్టింగ్ ప్రేయర్ మనం పెట్టుకుని వీరిని ప్రభు చేతులకు అప్పచెప్దాము, వీరి విషయమై దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుందామని ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఫాలోడ్ బై ది ఫార్మల్ సెట్టింగ్ అపాయింట్మెంట్. దాని తర్వాత ఏముందంటే అఫీషియల్గా వాళ్ళని అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది.
ద బిబ్లికల్ ప్రెసిడెన్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఎల్డర్స్ ఈస్ ఆల్వేస్ బై ది మిషనరీస్. బైబిల్లో మనం చూసినట్లయితే ఎల్డర్స్ని ఎవరు నియమిస్తారు? హూ విల్ అపాయింట్ ఎల్డర్స్ అంటే బైబిల్లో మనం చూస్తే మిషనరీస్, లేకపోతే అపోస్తలులు. ఆ రోజుల్లో అపోస్తలులు, ఈ రోజుల్లో ఎవరంటే మిషనరీస్ నియమించాలని బైబిల్లో మనం చూసేటువంటి పద్ధతి. పౌలు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న సంఘానికి ఏం చేశారు, వాళ్ళు ఆ సంఘ పెద్దల్ని నియమించారు. కాబట్టి పౌలు, బర్నబాస్ వాళ్ళందరూ కలిసి, తిమోతి, టైటస్ వీళ్ళందరూ కూడా మిషనరీస్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, అక్కడ శిష్యులను తయారు చేయడం, చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఎల్డర్స్గా అపాయింట్ చేయడం అనేది వాళ్ళు చేస్తూ వచ్చారు. సో ఫాలోయింగ్ దట్ ప్యాటర్న్ ఇన్ ఆనరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం కూడా ఏం చేయాలంటే అదే దేవుడు మనకు చూపించిన అదే ప్యాటర్న్ని, అదే విధానాన్ని అనుసరించి మిషనరీస్ ఆధ్వర్యంలో మనము ఎల్డర్స్ని నియమించుకోవాలి. సో ఎల్డర్స్ని ఎవరు నియమిస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారంటే మిషనరీస్ అపాయింట్ చేస్తారు. Missionaries who are involved in the establishment of the church could set the men apart as elders. ఎవరైతే ఆ సంఘాన్ని స్థాపించిన మిషనరీ ఉన్నారో ఆ మిషనరీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళని ఎల్డర్స్గా నియమించాలి. However, it is more important who are set apart than who sets them apart. వాళ్ళని ఎవరు ప్రత్యేకపరుస్తారనికంటే దానికంటే కూడా ఎవరు ప్రత్యేకించబడ్డారు అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ అపాయింట్స్ దెమ్. వాళ్ళని నియమించేది వాస్తవానికి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దో ద హ్యూమన్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఈస్ ఇంపార్టెంట్. మరి పరిశుద్ధాత్మ దేవుడే నియమిస్తే మరి మానవుల పాత్ర ఏమి లేదా? లేదు. దేవుడు మానవులను కూడా ఉపయోగించుకుంటున్నాడు, మానవ పాత్ర కూడా ఉంది. అందుకే దేవుడు మిషనరీస్ని అక్కడ వాడుకుంటూ ఉన్నాడు. It is not the most important aspect of the appointment of the elders. However, unless there are sufficient reasons why the biblical example cannot be followed, it is better to do in the biblical way. For we have the assurance that we follow the biblical example. Checks and balances are available for a correction when we follow the biblical pattern. So Bible lo manaki elders ni apostoluలు, మిషనరీస్ నియమించారు కాబట్టి అదే పద్ధతిని మనం కూడా అవలంబించినట్లయితే అది మనకు ఆశీర్వాదం. మనం దేవుని వాక్యాన్ని గౌరవించిన వారం అవుతాము. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా మనము అలాంటి పని చేస్తామో మనకి చెక్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము కరెక్ట్ చేస్తున్నాము, కరెక్ట్గా చేస్తున్నాము లేదని చెక్ చేసుకోవడానికి మనకి ఒక స్టాండర్డ్ కావాలి కదా, ఒక మెషర్ కావాలి కదా, అది దేవుని వాక్యం. సో ఆ దేవుని వాక్య ప్రకారం చేసినప్పుడు మనకు చెక్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మానవులు పెట్టినటువంటి మెథడ్స్ కాకుండా బైబిల్లో దేవుడు చూపించిన ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వడం అనేది మనకి ఆశీర్వాదకరం. ఓకే, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. సో ఈరోజు నేను ఆ డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ చర్చ్ వాళ్ళు ఎలాగ అపాయింట్ చేస్తారు అనేది నాకు అనవసరం. దాని గురించి నేను మాట్లాడట్లేదు. నాకు కావాల్సింది, మనకు కావాల్సింది బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అన్నదాన్ని మాత్రమే నేను మీకు ఈరోజు చెప్పాను. సో మనకు కావాల్సిన అల్టిమేట్గా దేవుని వాక్యం ఏం చెప్తున్నది కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని, బైబిల్ని బేస్ చేసుకుని ఎలా మనం ప్రాక్టికల్గా చేయొచ్చో మీకు ఈ స్లైడ్స్ ద్వారా చెప్పడం జరిగింది. మనకి లాస్ట్ వీక్ అబ్రహాం థోమస్ గారు వచ్చారు కదా, ఆయన బైబిల్లో ఉన్నటువంటి ఆ విధానాన్ని అనుసరించి చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక సంఘాల్లో ఎల్డర్స్ని అపాయింట్ చేస్తూ ఒక వాక్యానుసారమైన విధానంలో భారతదేశం అంతటా కూడా ఆయన పరిచయం చేస్తున్నారు. సో మనకి బైబిల్లో విధానం ఉంది, అట్ ద సేమ్ టైం దాన్ని ఫాలో అవుతూ మన కళ్ళ ముందు ఒక మంచి మాదిరి చూపిస్తున్నటువంటి అబ్రహాం థోమస్ గారు ఉండడం నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ఒక భాగ్యం. సో ఆయన్ని నేను అప్రిషియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే హీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు నిలబడే మనిషి ఆయన. చెప్పడం మాత్రం కాదు, చెప్పిన దానికి విధేయత చూపించేటువంటి మనిషి. సో ఆయన ఈ విధానాన్ని బైబిల్ని అనుసరించి ఫాలో అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. సో ఆ వేలో మేము చర్చెస్ని కలిగి ఉన్నాం, మీకు తెలుసో లేదో మేము కొన్ని చర్చెస్ కలిగి ఉన్నాము దేవుడి కృప వల్ల.
ఆ యొక్క చర్చెస్‌లో ఈ విధానంలో వాక్యానుసారమైన విధానంలో ఎల్డర్స్‌ని అపాయింట్ చేయడం గూడా జరుగుతా ఉంది. సో, మా డ్రీమ్ విజన్ ఏంటంటే అన్ని చోట్ల బిబ్లికల్ చర్చెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అన్ని చోట్ల గూడా బిబ్లికల్ వేలో ఎల్డర్స్ అపాయింట్ చేయబడి, వాళ్ళ ఆధ్వర్యంలో సంఘము నడిపించబడాలన్నది మా కోరిక. దాని కొరకే మేమందరం కూడా ప్రయాసపడతా ఉన్నాం. సో, మీరు కూడా బిబ్లికల్ అండర్‌స్టాండింగ్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మనకి సహాయం చేయనుగాక. అల్టిమేట్‌గా మనకి దేవుని వాక్యమే ముఖ్యం. దాన్ని బట్టే మన పరిచర్య దీవించబడుతుంది. దాని మీదే మన పరిచర్య కట్టబడుతూ ఉంది. దాన్ని బట్టే మన పరిచర్య ఇవాల్యుయేట్ చేయబడుతుంది రేపొద్దున ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టి బైబిల్ విధానంలోకి ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా మనం ముందుకు సాగునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు నామం మహిమపరచబడునుగాక. ఆమేన్.